వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి ప్రెస్ మీట్ సమావేశంలో ప్రసంగిస్తూ గతంలో హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఈనాటికి 1,60,000 రూపాయలు కావస్తుంది. ప్రతి నిరుద్యోగి అడగాల్సినటువంటి ప్రశ్న ఇదే అన్నారు. ప్రతి నిరుద్యోగి వారి దగ్గర ఓటుకు 5,000, 2,000 తీసుకోవాల్సిన కర్మ మీకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి నిరుద్యోగికి 1,60,000 రూపాయల ఉద్యోగ భృతి ఇచ్చి ఆ తర్వాత ఓటు అడిగాయని చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగి బాధ్యత ఎంతైనా ఉందన్నారు. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 2023లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ప్రతి నెల 4,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందని అన్నారు. ఈ సమావేశంలో తైలం శంకర్, శ్రీనివాస్ గౌడ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. 60,000 రూపాయలైంది. ఈ రోజు వరకు ప్రతి నిరుద్యోగి అడగాల్సిన ప్రశ్న ఇది. నువ్వు వారి దగ్గర ఓటుకు 5,000, 2,000 తీసుకోవాల్సిన కర్మ నీకు లేదు. 1,60,000 రూపాయలు పెట్టు, ఆ తర్వాతనే ఓటు అడుగు అని చెప్పాల్సిన బాధ్యత తెలంగాణలో ఉండే ప్రతి నిరుద్యోగి హక్కు అని మీ అందరికీ తెలియజేస్తాం. అవి మన డబ్బు. దయచేసి మిత్రమా గుర్తు పెట్టుకోండి. దీనికోసం తెలంగాణ యువజన కాంగ్రెస్ పోరాటం చేయబోతుంది. ఆ పోరాటంలో ప్రతి ఒక్క యువకుడు మీరందరూ భాగస్వాములు కావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి, ఉద్యోగం రాని ప్రతి నిరుద్యోగికి రాబోయే 23లో కాంగ్రెస్ పార్టీ, రాబోయే 23 డిసెంబర్లో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఉద్యోగం వచ్చే వరకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకుంటాం. మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ప్రతి నిరుద్యోగికి ఒకవేళ ఉద్యోగం రాకపోయేంత వరకు కూడా, ఒకవేళ నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసినావు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినావు, ఉద్యోగం రాలేదు, అప్పుడు ప్రతి నిరుద్యోగికి యూత్ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. యూత్ కమిషన్ అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి అల్లటప్ప స్కీములు లాంటివి కాదు. చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నాం. యూత్ కమిషన్ సెక్రటరియట్లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్లో, ప్రతి కలెక్టర్ ఆఫీస్లో విభాగం ఉంటుంది. దానికి గవర్నమెంట్కి సంబంధించిన ఒక అధికారి, అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక చైర్మన్ దానికి ఉంటారు. అక్కడ అప్లికేషన్స్ ప్రతి కలెక్టర్ ఆఫీస్లో ఏ జిల్లాల్లో వాళ్ళు చదువుకున్న చదువును బట్టి వారికి ఏ రంగంలో ముందుకు పోవాలో ఆ రంగానికి సంబంధించినటువంటి వారి అప్లికేషన్స్ని బట్టి 10 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బరాబర్ మేము మాట ఇస్తే మాట నిలబెట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు, రాజస్థాన్లో మేము మాట ఇచ్చినాం, ప్రతి మహిళకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తాన్నాం. మాట ఇచ్చినాం, నిలబెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు కర్ణాటకలో మేము మాట ఇచ్చిన మహిళలందరికీ ఉచితంగా ఫ్రీ సర్వీసెస్, ఎక్కడ పోయినా కర్ణాటకలో ఏ మూల నుంచి ఏ మీద పోయినా మహిళలందరికీ కూడా ఖచ్చితంగా మేము ఇప్పిస్తాం. మహిళలందరికీ కూడా మేము ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పినాం, మాట ఇచ్చినాం, నిలబెట్టుకున్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా, ఛత్తీస్గఢ్లో నిరుద్యోగ భృతికి మేము మాట ఇచ్చినాం. మాట 2,500 రూపాయలు మేము నిరుద్యోగ భృతికి అందరికీ ఇస్తామని మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్నాం. రాబోయే కాంగ్రెస్ హయాంలో కూడా మాట ఇస్తున్నాం, మాట నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికీ చెప్తాం. దయచేసి మాట నిలబెట్టుకుంటున్నాం, మాట నిలబెట్టుకుంటాం, తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. దయచేసి నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో ఈ నెల 21 నుంచి ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ ఆఫీస్లో మెమరాండం ఇస్తారు యువజన కాంగ్రెస్ మిత్రులందరూ. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి మా నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ ఆఫీస్ నుంచి విడుదల చేస్తున్నాం. ప్రతి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మెమరాండాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముందుకు పోయి గులాబీ పూలు పెడతాం. గులాబీ పూలు ఇచ్చి ఎందుకు మాకు ఇంకా మా నిరుద్యోగ భృతి ఇస్తలేరు, మా 1,60,000 రూపాయలు ఎందుకు ఇస్తలేరు అని తెలంగాణలో ఉండేటువంటి 119 నియోజకవర్గాలన్నింటికీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిపి ప్రతి ఒక్క నిరుద్యోగి రావాల్సిందిగా నిరుద్యోగులందరినీ ఈరోజు కోరుకుంటా ఉన్నాం. దాంతోపాటు 23వ తారీఖు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి ఇదే గులాబీ పూలను తీసుకొని పోయి రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులందరినీ ఏకం చేస్తాం. వారందరినీ తీసుకొని పోతాం సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి పోయి. సీఎం గారిని కూడా మాకు ప్రతి ఒక్కరికి నిరుద్యోగులందరికీ కూడా 1,60,000 రూపాయలు నీ నోటి నుంచే చెప్పినావు కదా, మాకు అని చెప్పి అడగడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఇక్కడి నుంచే జూమ్ కాల్లో అందరితో, ముఖ్య నాయకులతో ఈరోజు యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరగడం జరిగింది. అందులో భాగంగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకే ఈ అత్యవసర సమావేశం ఇక్కడే పెట్టడం జరిగింది. ఏదైతే రాబోయే రోజుల్లో ఇక్కడ లోకల్లో ఈ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ